ఈరోజు నేను మీకు డ్రీమ్ క్యాచర్‌ని ఎలా తయారు చేయాలి అని చూపిస్తాను. ఇంకా డ్రీమ్ క్యాచర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా చెప్తాను. ఈ డ్రీమ్ క్యాచర్ అనేది నేటివ్ అమెరికన్స్ నుంచి మనకి వచ్చింది. వాళ్ళనే మనం ఫస్ట్ అమెరికన్స్ అని కూడా అంటాము. ఈ డ్రీమ్ క్యాచర్ ఎందుకు యూజ్ చేస్తాము అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఈ డ్రీమ్ క్యాచర్ అనేది బ్యాడ్ డ్రీమ్స్‌ని రాకుండా చేస్తుంది. అంటే మనకొచ్చే చెడు కలల్ని రాకుండా చేస్తుంది. డ్రీమ్ క్యాచర్‌ని ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్న ఉయ్యాలకు గానీ, లేకపోతే గోడకు గానీ, లేదా వాళ్ళున్న గదిలో కిటికీకి గానీ దీన్ని హ్యాంగ్ చేస్తారనమాట. ఎందుకంటే చిన్న పిల్లలకి బ్యాడ్ డ్రీమ్స్ అనేవి రాకుండా ఉండడానికి. డ్రీమ్ క్యాచర్‌లో ఏమేమి ఉంటాయి అంటే హూప్, వెబ్, ఈ వెబ్‌నే మనం స్పైడర్ వెబ్ అని కూడా అంటాము. ఫెదర్స్ ఇంకా బీడ్స్ అనేవి ఉంటాయి. ఈ నాలుగిటి గురించి ఫస్ట్ అమెరికన్స్ చాలా బాగా వివరించారు. వాటి గురించి ఇప్పుడు నేను చెప్తాను. చూసారు కదా! ఇక్కడ వీడియోలో కూడా హూప్ రెడీ అయింది. దీన్నే మనం హూప్ అని అంటాము. ఈ హూప్ వచ్చేసి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, మన సైకిల్ ఆఫ్ లైఫ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మధ్యలో దాన్ని మనం స్పైడర్ వెబ్ అని అంటాము. ఇది చాలా డిజైన్స్ ఉంటాయి. ఏ డిజైన్‌లో దీన్ని అల్లినా సరే దాన్ని స్పైడర్ వెబ్ అని అంటాము. డ్రీమ్ క్యాచర్‌లో ఇంట్రెస్టింగ్ పార్ట్ అంటే ఇదే. ఈ స్పైడర్ వెబ్ ఏం చేస్తుంది అంటే బ్యాడ్ డ్రీమ్స్‌ని ఇందులో చిక్కుకునేలాగా చేస్తుంది. బ్యాడ్ డ్రీమ్స్ ఇందులో చిక్కుకుని గుడ్ డ్రీమ్స్ మాత్రమే దీనిలోంచి బయటకు వస్తాయి. అంతేకాకుండా సూర్యుడు ఉదయించేంత వరకు ఈ చెడు కలలను ఇందులోనే చిక్కుకుని ఉండేలాగా ఈ వెబ్ అనేది చేస్తుంది. తర్వాత మనం తెలుసుకోవాల్సింది బీడ్స్ గురించి. ఈ బీడ్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే స్పైడర్స్‌ని. సాలెగూడులో సాలెపురుగు కూడా ఉంటుంది కదా! ఈ బీడ్స్‌ని సాలెపురుగు కింద కూడా అనుకోవచ్చు. అంతేకాకుండా మనల్ని చేరుకొని మంచి కలలే ఈ బీడ్స్ అనమాట. అంటే నిద్రలో ఉన్నవారికి ఇంకా చేరుకొని మంచి కలలే ఈ బీడ్స్ అనమాట. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఫెదర్స్ గురించి. ఇక్కడ నేను ఫెదర్స్ యూజ్ చేయలేదు. టాజెల్ యూజ్ చేశాను. ఈ డ్రీమ్ క్యాచర్‌లో ఫెదర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మంచి కలలు అనేవి ఈ ఫెదర్స్ ద్వారా జారి నిద్రపోతున్న వారి బ్రెయిన్‌లోకి వెళ్తాయి. అంటే ఈ ఫెదర్స్ నుంచే కలలు అనేవి మన బ్రెయిన్‌లోకి వెళ్తాయన్నమాట. డ్రీమ్ క్యాచర్‌ని ఎక్కువగా పిల్లలకి మంచి కలలు రావడం కోసం యూజ్ చేస్తారు. అలానే లక్ కోసము, ఇంకా దేవుడు మనకి కలల ద్వారా గుడ్ మెసేజెస్‌ని పంపిస్తారు అని నమ్మి కూడా కొంతమంది ఈ డ్రీమ్ క్యాచర్స్‌ని ఇంట్లో పెట్టుకుంటారు. ఫస్ట్ అమెరికన్స్ ఈ 4 యూజ్ చేస్తూ డ్రీమ్ క్యాచర్స్‌ని తయారు చేసేవాళ్ళు. మనం ఇప్పుడు వీటిని రకరకాలుగా తయారు చేసుకుంటున్నాము. ఇది నేను తయారు చేసిన డ్రీమ్ క్యాచర్. డ్రీమ్ క్యాచర్ కోసం చెప్పిన కొన్ని విషయాలు, ఇంకా నా డ్రీమ్ క్యాచర్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
ఈ వీడియో నచ్చితే గనుక చివరి వరకు చూడండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి అది చేరువవుతుంది. Thanks for watching.